నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను కిరణ్ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా ప్రధాని మోడీ 103 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో ఎన్నో కీలక విషయాలు ప్రస్తావించారు. ముఖ్యంగా సామాన్యులకు ఊరటనిచ్చే శుభవార్త చెప్పారు. దీపావళిలోపు జీఎస్టీ పన్నుల విధానంలో సంస్కరణలు చేస్తామని, రోజువారీగా వినియోగించే వస్తువులపై పన్ను రేటు తగ్గిస్తామని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఏ రేట్లు తగ్గుతాయి అన్న దానిపై అప్పుడే చర్చ మొదలైంది. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ క్రమంలో సామాన్యులకు తీపి కబురు చెప్పారు. దీపావళిలోపు సామాన్యులకు గిఫ్ట్ ఇవ్వనున్నట్లుగా ప్రకటన చేశారు. కొత్త తరం జీఎస్టీ సంస్కరణలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. రోజువారీగా వినియోగించే రకరకాల వస్తువులపై పన్ను రేట్లు తగ్గిస్తామని వెల్లడించారు. అయితే దీనిపై అన్ని రాష్ట్రాలతో చర్చించిన తర్వాత జీఎస్టీ విధానంలో మార్పులు చేస్తున్నట్లు మోడీ చెప్పుకొచ్చారు. గడిచిన 8 ఏళ్లుగా జీఎస్టీలో ఎన్నో సంస్కరణలు చేశామన్న ప్రధాని మోదీ ఇప్పుడు దాన్ని సమీక్షించాల్సిందన్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలతో మాట్లాడామని, కొత్త తరం జీఎస్టీ సంస్కరణలు వస్తాయన్నారు. దీనివల్ల పౌరులు కొనుగోలు చేసే వస్తువుల పన్ను రేట్లు గణనీయంగా తగ్గనున్నాయి. ఇక చిన్న పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు గణనీయ ప్రయోజనం కలుగుతుంది. అలాగే రోజువారీగా వినియోగించే వస్తువులు చౌకగా అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమైన వస్తువులకు అధిక పన్నులు ఎందుకు వసూలు చేస్తున్నారని చాలా కాలంగా వినియోగదారులు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఈ ప్రక్రియను నిర్వహించడంలో చిన్న వ్యాపారాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇటీవలి కాలంలో జీఎస్టీ నిర్మాణంలో ముఖ్యమైన మార్పుల్లో ఒక దాన్ని ప్రభుత్వం ఇప్పుడు పరిశీలిస్తోందని తెలుస్తోంది. 12% స్లాబ్ను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అది తొలగిస్తే నిత్యం ఉపయోగించే నెయ్యి, సబ్బులు, స్నాక్స్, గృహోపకరణాలు వంటి వస్తువులు 5% పరిధిలోకి రానున్నట్లు అంచనా వేస్తున్నారు. దీనివల్ల వినియోగదారులకు ఆయా వస్తువులు చౌకగా లభిస్తాయి. ఈ నెల చివరిలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. అందులో నిర్ణయాలు తీసుకోనున్నారు. దీపావళికి ముందు కొత్త రేట్లు అమల్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. అయితే ఉన్నట్లుండి ప్రధాని మోదీ ప్రకటన వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. ట్రంప్ టారిఫ్ బెదిరింపుల నేపథ్యంలో విదేశాలకు ఎగుమతి అయ్యే వస్త్రాలతో పాటు కొన్ని వస్తువులపై ట్రంప్ డబుల్ టారిఫ్ విధించారు. దీంతో ఆయా పరిశ్రమలు కాస్త ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. దీన్ని గమనించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి ప్రపంచ మార్కెట్లో మన సామర్థ్యం నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రపంచ మార్కెట్ను మనం పాలించాలన్నారు. తక్కువ ధర, అధిక నాణ్యత లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. తొలుత మనల్ని మనం బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు. దేశంలోని వ్యాపారులు, దుకాణదారులు స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ తరహా విధానం చైనాలో ఎప్పటి నుంచో అమల్లో ఉంది. అదే కాన్సెప్ట్ను ప్రధాని మోదీ దృష్టి సారించినట్లు కొందరు రాజకీయ నేతలు విశ్లేషణ చేస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,